ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో జూలై నెలకు సంబంధించిన దర్శనం, ఆజిత సేవ టికెట్స్, అకామిడేషన్కి సంబంధించినవి అన్నీ అయితే రిలీజ్ చేశారండి. ఏ తేదీన ఏ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు, ఏ టైంకి రిలీజ్ చేస్తున్నారు అనేసి అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ttdevastanams.ap.gov.in ఈ వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ప్రతి వారానికి సంబంధించిన అంగప్రదక్షిణ సేవా టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారండి. శనివారానికి సంబంధించినవి గురువారం అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రతి వారము ఇవి తిరుపతి అర్బన్, రూరల్ మరియు తిరుమల లోకల్ వాళ్ళకి మాత్రమే. ఈసారి కూడా 17వ తేదీ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. 10 గంటల నుంచి 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇవి శనివారానికి సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా మనకు 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అయితే శ్రీవారి ఆజిత సేవ టికెట్స్ అయిన డిప్ రిజిస్ట్రేషన్స్ అండి. మొదటి గడప నుంచి స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఇవి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన ఈ సేవల్లో పాల్గొనాలి అనుకుంటే స్వామివారి దర్శనం దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు దర్శించుకోవచ్చు. మొదటి గడప నుంచి అయితే దర్శించుకోవచ్చు. వీటికి మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన భక్తులు మాత్రమే అమౌంట్ పే చేసి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇవి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2 రోజుల పాటు అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. శ్రీవారి ఆజిత సేవ టికెట్స్ అయిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు 22వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఇవి 500 రూపాయల టికెట్సే అంటాము. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొనాలి అనుకుంటే మాత్రం 22వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అలాగే ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అంటే ఆన్లైన్లో మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకునేదండి. వర్చువల్గా మనం ఫిజికల్గా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేము. కాకపోతే కనెక్టెడ్ దర్శన్ కోట అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఇవి సేమ్ కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవకి వీటినే మనం వర్చువల్ పార్టిసిపేషన్, ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అంటాము. జూలై నెలకు సంబంధించిన తిరుమల అంగప్రదక్షిణ టోకన్స్ 23వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అలాగే 23వ తేదీ 3 గంటలకి సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోట అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జూలై నెలకు సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ వచ్చేసి 24వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్కి సంబంధించినవండి 200 రూపీస్ టికెట్స్ కూడా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవి అయితే మాత్రం మే నెలకు సంబంధించినవి 24వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. చాలామంది అయితే అడుగుతూ ఉంటారండి అకామిడేషన్కి ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి. ఇప్పుడు ఈ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న భక్తులైతే మాత్రము ఆజిత సేవా టికెట్స్ అండి. సో ఇవి మొదటి గడప దర్శనానికి సంబంధించినవి ఎలక్ట్రానిక్ డిప్ కావచ్చు, లేదా ఆజిత సేవా టికెట్స్ కావచ్చు, అంగప్రదక్షిణమైనా కావచ్చు, వర్చువల్ పార్టిసిపేషన్, సీనియర్ సిటిజన్స్ది స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్, ఈ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న భక్తులు అకామిడేషన్కి అయితే బుక్ చేసుకోవచ్చండి. తిరుమలకి అయితే తప్పకుండా దర్శన్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. తిరుపతికి కావాలన్నా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు, టికెట్ బుక్ చేసుకోలేని భక్తులు కూడా బుక్ చేసుకోవచ్చండి. ఇవి 24వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది మేము 6 మందికి బుక్ చేసుకున్నాము దర్శన్ టికెట్, కాకపోతే 2 రూమ్స్ కావాలి అనేసి అయితే అడుగుతూ ఉంటారండి. 2 రూమ్స్ కావాలి అనుకున్న భక్తులైతే మాత్రం టికెట్ బుక్ చేసేటప్పుడే 2 నెంబర్తో లాగిన్ అయ్యి అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక నెంబర్తో మీరు ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు, ముగ్గురికైనా బుక్ చేయండి. ఇంకో నెంబర్తో రిమైనింగ్ పర్సన్స్కి అయితే బుక్ చేయాలి. సో అలా బుక్ చేసుకుంటే మాత్రమే ఆన్లైన్లో మీరు 2 రూమ్లు బుక్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ నెంబర్తో మనం లాగిన్ అయ్యాము అంటే ఒక ఐడితో మనం ఒక టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలండి. ఇంకో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి 2 టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే 2 రూమ్లు బుక్ చేసుకోవచ్చు. 6 మందిని అయితే అలో చేస్తారు ఒక రూమ్లో. మీకు 2 రూమ్లు కావాలి అనుకుంటే మాత్రం 2 టికెట్స్ అయితే బుక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు లోకల్ టెంపుల్ సేవా కోట అనేది మే నెలకు సంబంధించినవి రిలీజ్ చేస్తూ ఉంటారండి. ఇవి గోవిందరాజ స్వామివారి టెంపుల్, కోదండరామ స్వామివారి టెంపుల్, అలాగే తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇలాగా లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే టెంపుల్లో జరిగే సేవలో మీరు పాల్గొనాలి అనుకుంటే 25వ తేదీ 10 గంటలకైతే మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే హోమానికి సంబంధించిన టికెట్స్ చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి. ఇవి అలిపిరి దగ్గరే ఉండే గోశాలలో అయితే జరుగుతూ ఉంటుంది. 25వ తేదీ 10
10 గంటలకైతే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ మనం ఒక ఫోన్ నెంబర్తో ఇద్దరికి మాత్రమే బుక్ చేయొచ్చండి. చాలామంది మేము ముగ్గురికి బుక్ చేయాలి అనుకుంటూ ఉన్నాము అని అడుగుతారు. ముగ్గురికి బుక్ చేసుకునే దానికి అక్కడ ఆప్షన్ లేదండి. సెలెక్ట్ చేసుకునే దానికి ఇద్దరికి మాత్రమే ఉంటుంది. థర్డ్ పర్సన్స్కి మీరు బుక్ చేయాలి అనుకుంటే ఇంకో ఫోన్ నెంబర్తో అయితే మీరు బుక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మళ్ళీ ఇద్దరి డీటెయిల్స్ యాడ్ చేస్తేనే టికెట్ అనేది తీసుకుంటుంది. ఒకరిదే యాడ్ చేస్తే తీసుకోదు. మీరు ఇద్దరికి అమౌంట్ పే చేసి ముగ్గురు వెళ్ళాలనుకుంటే ముగ్గురు వెళ్ళాలి, లేదా నలుగురైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఇద్దరికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి. ముగ్గురు వెళ్ళాలి అనుకున్నా కూడా నలుగురికి పే చేయాల్సి వస్తుంది. ఇవి మనకు 25వ తేదీ 10 గంటలకి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ హోమంలో పాల్గొంటే మాత్రం మనకు అదే రోజు 3 గంటలకి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మే నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా 25వ తేదీ 10 గంటలకి ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకుంటే అదే రోజు 3 గంటలకి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళి. ఈ టికెట్స్ సంబంధించిన అన్ని వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. వెంటనే రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.